ఇంట్లో ఎట్లా ఉన్నావు, సమాజంలో ఎలాగ ఉంటున్నావు, మందిరంలో ఎలాగ ఉంటున్నావు. మందిరంలో చూస్తేనేమో ఎంతో పరిశుద్ధులు వీళ్ళు, భక్తి కలిగిన వారు వీళ్ళు. లోపలికి వచ్చి చూసారనుకో శక్తి లేనిగా ఉంటున్నావు. అలాగ నీవు ఉండకూడదు. శక్తిని ఆశ్రయించి భక్తి కలిగిన వ్యక్తిగా నీవు ముందుకు గాక. నీ విషయమై దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. ఏది పోగొట్టుకున్నావో నీ భక్తిహీనత వలన, భక్తి గల వారి వల్ల కనబడుతూ ఏదైతే పోగొట్టుకున్నావు, దేనైతే నాశనం చేసుకున్నావు, దేని ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో, ఇదిగో ఈ రోజు దేవుని శక్తిని పొందుకొని అంతకు మించిన రెండంతలుగా నీవు మెలైన తీరను పొందుదువు కాక. ఆమేన్.